చెన్నైలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో కనిపించాడు. నేనొచ్చేసానంటూ అన్వేష్ టార్గెట్ గా పోస్టులు పెట్టాడు. వైజాగ్ వెళ్తున్నా, మీ ఇంటికెళ్తా, మీ అమ్మా నాన్నకి ధైర్యం చెబుతానంటూ అన్వేష్ ని ఉద్దేశించి పోస్ట్ చేశాడు. నువ్వు టెన్షన్ పడకు అంటూ అన్వేష్ కి కౌంటర్ ఇస్తూనే బూతులు తిడుతూ పోస్ట్ పెట్టాడు. ఇటీవల బైక్ పై పాకిస్తాన్ కి వెళ్లి వచ్చిన సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అయితే సన్నీ యాదవ్ విచారణపై ఎన్ఐఏ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. ఇక యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో కనిపించాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని విచారించింది అంటూ కూడా కొన్ని న్యూస్ కూడా వచ్చింది. సో ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ సింహాచలంలో కనిపించడం సో ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే ఎన్ఐఏ విచారణ చేసిందా? దీనికి సంబంధించి ఎన్ఐఏ ఏదైనా క్లారిటీ ఇచ్చిందా? దాదాపు ఒక 15-18 రోజుల తర్వాత భయ్యా సన్నీ యాదవ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. మొదట ఆయనని చెన్నైలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి సమాచారం ఉన్నప్పటికీ కూడా అసలు ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని ఎక్కడ విచారించారనేది చాలా సీక్రెట్ గా పెట్టడం జరిగింది. పాకిస్తాన్ భారత్ యుద్ధం తర్వాత కొంతమంది యూట్యూబర్లు పాక్ కి గూఢచారిగా పనిచేస్తున్నారని బయటపడడంతో ఎన్ఐఏ అలాంటి యూట్యూబర్స్ అందరినీ కూడా విచారించడం జరిగింది. అందులో భాగంగానే సన్నీ యాదవ్ పాకిస్తాన్ టూర్ కు వెళ్లి దాదాపు 2 నెలల పాటు పాకిస్తాన్ లో వివిధ ప్రాంతాల్లో తిరిగి ఆ తర్వాత తిరిగి ఇండియాకి వచ్చాడని చెప్పేసి కూడా వీడియోలు పోస్ట్ పెట్టాడు. ఆ వీడియోలు అన్నిటిని కూడా చూసిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అధికారులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకొని విచారించారు. కానీ దాదాపు 16-18 రోజుల నుంచి సన్నీ యాదవ్ ఎక్కడున్నాడనేది ఎవరికి తెలియదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు తీసుకెళ్లారో తెలియదు, కానీ తీసుకెళ్లారు, మాకు కూడా ఫోన్ లో అందుబాటులో లేడు భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు భయ్యా సన్నీ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ లో నేను వచ్చేసాను తిరిగి అని చెప్పేసి కూడా సింహాచలం టెంపుల్ కి వెళ్తున్నాను అని చెప్పేసి సింహాచలం టెంపుల్ కి వెళ్ళినటువంటి ఫోటోతో పాటు హైదరాబాద్ ఫ్లైట్ లో వీడియోను కూడా పోస్ట్ చేసి కొన్ని కామెంట్లు కూడా చేయడం జరిగింది. అన్వేష్ ని టార్గెట్ చేస్తూ మీ అమ్మని నేను చూసుకుని అంటే జాగ్రత్తగా చెప్తాను, నువ్వు ఎక్కడున్నావో అనే దానికి సంబంధించి నువ్వేం టెన్షన్ పడకు అంటూ కూడా కొన్ని వ్యంగ్యంగా పోస్టులు కూడా పెట్టడం జరిగింది భయ్యా సన్నీ యాదవ్ అన్వేష్ ని టార్గెట్ గా చేసుకొని. ఎందుకంటే భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సందర్భంలో అన్వేష్ కూడా భయ్యా సన్నీ యాదవ్ ని టార్గెట్ చేసి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి బెట్టింగ్ యాప్లపై తాను పోరాటం చేస్తున్నానని చెప్పేసి అన్వేష్ చాలా మంది వ్యక్తిగత జీవితాలతో చెలగాటమాడాడు, అసలు తెలియని సంబంధం లేని వాటిని కూడా కలిపేసి వారందరికీ అంటగట్టాడని చెప్పేసి కూడా కొంతమంది యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే భయ్యా సన్నీ యాదవ్ అదేవిధంగా అన్వేష్ మధ్య గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన వార్ నడుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ని దాదాపు 15 రోజులకు పైగా ఎన్ఐఏ అధికారులు విచారించి ఆ తర్వాత విడిచిపెట్టడంతోనే ఆయన తిరిగి హైదరాబాద్ కు వచ్చి ఆ తర్వాత సింహాచలం వెళ్ళినట్టు తెలుస్తుంది. సింహాచలం వెళ్ళిన ఫోటో కూడా ఈ రోజే పోస్ట్ చేశాడు భయ్యా సన్నీ యాదవ్. అదేవిధంగా కొన్ని కామెంట్లతో పాటు ఫ్లైట్ లో హైదరాబాద్ టు వైజాగ్ వెళ్తున్నటువంటి వీడియోను కూడా పోస్ట్ చేశాడు. నేను హైదరాబాద్ లో బయలుదేరి వైజాగ్ కి వెళ్తున్నానని చెప్పేసి ఆ వీడియోలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక తన యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సోషల్ మీడియా అకౌంట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిలో కూడా భయ్యా సన్నీ యాదవ్ పోస్ట్ చేశాడు. అయితే భయ్యా సన్నీ యాదవ్ ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని విచారించామని కానీ భయ్యా సన్నీ యాదవ్ కు సంబంధించి అరెస్ట్ చేశామని కానీ ఎలాంటి ప్రకటన ఇప్పటి వరకు ఎన్ఐఏ చేయలేదు. కాబట్టి ఎవరు భయ్యా సన్నీ యాదవ్ తీసుకెళ్లారు? ఒకవేళ ఎన్ఐఏ తీసుకెళ్లింటే పాక్ లో 2 నెలల పాటు అక్కడ పర్యటించాడు కాబట్టి అసలు ఎందుకు పర్యటించాడు, ఆ వీసా ఎలా వచ్చింది, ఎవరిని కలిశాడు, అక్కడ ఎక్కడెక్కడ పర్యాటక ప్రాంతాలకు వెళ్ళాడు, అక్కడ కొంతమంది మత పెద్దలతో కూడా మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. వాటికి సంబంధించి కూడా భయ్యా సన్నీ యాదవ్ ని ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అసలు పాకిస్తాన్ ఏ పర్పస్ వెళ్ళావు? ఒకవేళ ప్రపంచ బైక్ రైడర్ గా తిరుగుతున్న నువ్వు పాకిస్తాన్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? యుద్ధం తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలన్నీ కూడా పోస్ట్ చేశాడు. అంటే ఉద్రిక్త పరిస్థితుల్లో ఈ వీడియోలు ఎందుకు పోస్ట్ చేయాల్సి వచ్చింది, సంబంధించిన పూర్తి సమాచారాన్ని భయ్యా సన్నీ నుంచి రాబట్టినట్టు తెలుస్తుంది. ఆ తర్వాతే ఎన్ఐఏ అధికారులు
భయ్యా సన్నీ యాదవ్ ని విడిచిపెట్టడంతో తను ఇంటికి చేరుకొని ఆ తర్వాత తనను టార్గెట్ చేసిన అన్వేష్ పైనే ప్రపంచ యాత్రికుడు అయినటువంటి అన్వేష్ పై పోస్టులు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అన్వేష్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. సురేష్ అయితే ఎవరో అన్నోన్ పర్సన్స్లను కిడ్నాప్ చేశారు, 4 రోజుల తర్వాత ఇప్పుడు రిలీజ్ చేశారు అంటూ కూడా భయ్యా సన్నీ యాదవ్ అయితే తన అకౌంట్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఎవరు తనని కిడ్నాప్ చేశారు అని కూడా క్లారిటీ ఇవ్వలేదు, ఎన్ఐఏ విచారణ చేసింది అని కూడా క్లారిటీ ఏది ఇవ్వలేదు. అంటే మరి కిడ్నాప్ చేసింది ఎవరు, దీనికి సంబంధించి ఎప్పుడు ఈ నిజాలని బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి? ఎన్ఐఏ ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుందా, అంటే విచారణ జరిగింది అని? సన్నీ యాదవ్ కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేస్తుండేవారు. ఒకవేళ భయ్యా సన్నీ యాదవ్ కూడా బయటకు వచ్చింది కాబట్టి సంబంధించిన పోలీసులకు ఫిర్యాదు చేసి తనను కిడ్నాప్ చేసిన వారు ఎవరు, అసలు ఏం జరిగింది, దానికి సంబంధించిన విచారణ కోరేవాడు. కానీ ఇప్పటి వరకు అలాంటి విచారణ ఏది కోరలేడు. కాబట్టి పాక్ పర్యటనలో 2 నెలల పాటు గడిపిన భయ్యా సన్నీ యాదవ్ ని ఆ విచారణ నిమిత్తమే ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని వాళ్ళకి కావలసిన సమాచారాన్ని అంతా కూడా సేకరించి ఆయనను విడిచిపెట్టి మళ్ళీ అందుబాటులో ఉండాలని చెప్పి ఉంటారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే దానిపైన ఎలాంటి కామెంట్ కూడా భయ్యా సన్నీ యాదవ్ చేయలేదు. ఎందుకంటే తనని ఎప్పుడు తీసుకెళ్లారు, చెన్నై ఎయిర్పోర్ట్ లో ఎవరు తీసుకెళ్లారు, ఇన్ని రోజుల పాటు దాదాపు 15 రోజులకు పైన భయ్యా సన్నీ యాదవ్ కు సంబంధించి మిస్సింగ్ చర్చపై నడుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని చెప్పి వార్తలు కూడా వచ్చాయి, సమాచారం కూడా. ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో తీసుకున్నారు కాబట్టి ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని ఆయన పాక్ పర్యటనకు వెళ్ళొచ్చాడు. యూట్యూబర్స్ కొంతమంది గూఢచారం చేస్తున్నారు పాకిస్తాన్ అని చెప్పి తేలడంతోనే ఇలా పాకిస్తాన్ వెళ్ళొచ్చిన వాళ్ళందరినీ కూడా విచారించింది ఎన్ఐఏ. ప్రస్తుతం అయితే దీనిపై భయ్యా సన్నీ యాదవ్ కూడా ఎలాంటి కామెంట్ ఇంకా చేయలేదు దీనికి సంబంధించి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.